చాలా రోజుల తర్వాత సూపర్ ఉంది ఎక్స్‌పీరియన్స్. ఈ మధ్య కొన్ని థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసి ఎలా ఉంటాయని, బట్ ఏవి కిక్ ఇవ్వలేదు. కానీ ఈసారి మాత్రం లిటరల్లీ ఇంత బావుంటుందని అస్సలు అనుకోలేదు. పెట్టిన మనీకి ఫుల్ జస్టిస్ జరిగింది. ఇంటర్వెల్‌లో ఎగ్ పఫ్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్. చాలా రోజుల తర్వాత థియేటర్స్‌లో ఇలాంటి టేస్ట్ ఇవ్వడంతో జస్ట్ షేర్ చేసుకోవాలనిపించి చెప్పాను. మరి ఇక 'కింగ్డమ్' మూవీ విషయానికొస్తే ఇట్స్ బీబీ. యెస్. మీరనుకున్నదే అదే. బిగ్గెస్ట్ బిట్రేయల్. తగలబెట్టేస్తా అని అన్నారు. బట్ అందులో నేను బలవుతా అనుకోలేదు. ఇప్పుడు 'కింగ్' సైజ్‌లో సీన్ అలా లేచిద్ది అనేలా ఒక సీన్ పెడతారు. ఆ నెక్స్ట్ మినిటే అంత లేదమ్మా అని డామ్ అని పడేస్తారు. అందుకే అది 'కింగ్డమ్' అని పెట్టారేమో. మిగతావన్నీ ఏమో గాని 'గౌతమ్' గారి మీద హోప్. అలా చెయ్యరు అని బట్ అదే చేశారు. డిసప్పాయింట్ చేశారు 'గౌతమ్' గారు. డిసప్పాయింట్ చేశారు. మంచి భోజనం కోసం వెళ్ళా. ప్లేట్ పెట్టారు. గ్లాస్‌లో నీళ్లు పోశారు. సరే ఆకలేస్తుంది వడ్డించండి అనంటే, మార్కెట్‌లో కొన్న ముడి సరుకు నా ముందు పెట్టారు. ఇదేంటి అంటే, వండలేదన్నారు. అలా ఉంది మూవీ. మేము వెళ్ళిపోతాం. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నాం అని. ఏదో తీద్దామనుకోని మధ్యలో కొన్ని సినిమాలొస్తే, అవన్నీ యేసేసి చివరికి సోల్లెస్ పాడైపోయిన ఆల్ మిక్స్‌డ్ పొట్లం కొట్టారు. ఇవి ఎదవలు ఏమి చూపెట్టరు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, పెద్దగా ప్లాన్ చేద్దామని పెద్ద దెబ్బేసినట్టుంది. మెయిన్‌గా హై సీన్స్ ఏం పేలలేదు అండ్ ఎమోషనల్ కనెక్షన్ లేదక్కడ. క్యారెక్టర్ గాని, ఆ బ్రదర్ సెంటిమెంట్ గాని ఇవేవి కూడా కనెక్ట్ అవ్వలేదు. లిటరల్లీ జీరో ఇంపాక్ట్ అసలు. ఏదో కొన్ని సీన్స్ పేలలేదంటే సర్లే అనుకోవచ్చు గానీ, క్రూషియల్ సీన్సే దెబ్బేసాయి. ట్రైలర్‌లో సీన్స్ ఏవైతే నచ్చాయో అవి ఇక్కడ సినిమాలో డేలా పడ్డాయి. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. చెక్ పోస్ట్ దగ్గర ఈ సీన్ రాగానే ఇప్పుడు ఉంటదని అనుకుంటే ఏముండదక్కడ. ఊరికే ఫోన్ చేసుకుందామని వచ్చాను సార్ అన్నట్టు అయిపోద్ది. ఈ బిట్ ట్రైలర్‌లో ఎలా ఉంటది? పిచ్చ హై ఇచ్చిద్ది గదా! కానీ ఇక్కడైతే జీరో ఇంపాక్ట్. ఇవే గాదు సినిమాకి క్రూషియల్ అయిన సీన్స్ అన్నీ ఇంతే ఇచ్చాయి. సినిమా చూస్తున్నంత సేపు యాక్షన్ డ్రామా సినిమాలో ఒక్క హై ఇచ్చే సీన్ కూడా లేకుండా ఎలా ఎలా తీశారండి అనిపించింది. డ్రామాని బాగా హ్యాండిల్ చేసే గౌతమ్ ఈ విషయంలో దెబ్బేస్తారనుకోలేదు. రగిలే రగిలే అంటే ఎలా ఉండాలి? చూసేటప్పుడు రగలాలి. కానీ అక్కడ రగిలే రగిలే అనే సాంగ్ వస్తుంటే చూసే నాకేమో రకరకాలుగా ఉంది మాస్టర్. డ్రామా ఏమో పీక్ డ్రామా అన్నారు. చూస్తే స్కూల్ డ్రామాలా ఉంది. యాక్షన్ దగ్గరేమో ప్రశాంత్ నీల్ సినిమాని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసినట్టుంది. ప్రజలు సేవియర్ టెంప్లెట్ అంటేనే చిరాకేస్తుంది. చుట్టూ ఒక ఏరియా జనం పెట్టేసి సేవియర్, సేవియర్, సేవియర్ అని సావంటే ఏంటో చూపిస్తున్నారు. ఒక దీవి, ఆ దీవిలో వాళ్ళ కష్టాలు తీర్చడానికి వచ్చాడు సేవియర్. సరే చెప్తే చెప్పారు గానీ, మరి ఇంత నీరసంగా ఉంటే ఏం బావుంటది? అసలు నచ్చలేదు నాకైతే. అనిరుద్ ఎలా హేలా హేలా ఏ అంటుంటే నాకర్థం కాలా. సినిమా చూసాక అర్థమైంది. థియేటర్ నుంచి ఎళ్ళేహే అని. 'సేవియర్' ప్లాట్‌లోకి బ్రదర్స్‌ని తెచ్చారు. ఆ బ్రదర్స్ థింగ్‌ని లాగిన లాగుడు దెబ్బకి ఇప్పుడు కనెక్ట్ అవుతావేమో అని అనుకునేసరికి ఆ బ్రదర్స్ పాయింట్ అయిపోయి 'సేవియర్' ప్లాట్‌లోకి వచ్చేసిద్ది మళ్ళీ. చివరికి ఏది ఎక్కకుండా అంతా అస్సమైపోయింది. గౌతమ్ గారు చాలా హెవీగా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారు బిగ్ స్కేల్ మూవీస్‌పై. రైటింగ్ మీద అసలు లీస్ట్ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదనిపించింది. జస్ట్ స్కేల్ అంతే చూసుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ వర్క్, లొకేషన్స్ ఇవన్నీ చూసుకొని అసలైన స్క్రీన్ ప్లే రైటింగ్‌ని పండబెట్టేశారు. ఆ అన్నదమ్ముల సీన్స్ దగ్గరేమో ఓరి బాబోయ్! ఆపేయండ్రా బాబు అనిపించింది. ఇక మిగతా వాటి దగ్గరేమో ప్రొసీడింగ్స్ అన్నీ తలా తోకా లేకుండా ఉన్నాయి. ఒక సీన్ ఉంటది క్లైమాక్స్‌కి ముందు ఎంత దారుణంగా ఉంటదంటే, సముద్రంలో దూకి దీవిలోకెళ్ళిపోతాడు హీరో. విలన్ దగ్గరికెళ్ళడానికేమో ఒడ్డునున్న షిప్‌లో అవుతాడు. ఆల్రెడీ ఈదుకుంటొచ్చేపాటికి ఓపికైపోయింది మాస్టర్ అన్నట్టు ఉంటది. పోర్ట్ దగ్గర ఏమీ లేకపోవడం ఏంటో, ఈదుకుంటూ రావటం ఏంటో, ఐలాండ్‌లో ఇక్కడ బోట్‌లేం లేవని షిప్ లాగటం ఏంటో, మరి ఆ మిగతా వాళ్ళంతా ఇక్కడికెలా వచ్చారు? ఏంటో, ఏంటో, ఏంటేంటో. ఆ బిగ్ స్కేల్ మోజులో పడి అని ఎందుకన్నానంటే, అక్కడికే వస్తున్నాను. అదే సీక్వెల్ యొక్క మోజు. అసలు ఏం స్కోప్ ఉందని దీనికి? ఇది ఒక సినిమాకే ఎక్కువ అనుకుంటే 2 పార్ట్స్ అని పెట్టి ఫోర్స్డ్‌గా చేసినట్టుంది. ఇప్పుడు మీరంతా నా బాధ్యత అన్న డైలాగ్ దగ్గరైతే, వద్దులెండి మాస్టర్ ఇక వద్దనిపించింది. ఇటు సైడేమో ఒకడు బోయాడు. విలన్ గ్యాంగ్‌లో ఒకడు బోయాడు. ఇప్పుడు ఈ ప్లేస్‌లోకి ఇంకొకడొచ్చాడు. విలన్ గ్యాంగ్‌లో గూడా ఇంకో పర్సనొచ్చాడు. నెక్స్ట్ వీళ్ళు పోతారు. నెక్స్ట్ ఇంకొకళ్ళు. అది సినిమానా? లేక కాపాడే దేవుడు, వారసత్వం వీరుడు అనే డైలీ సీరియలా సార్ పెంచుకుంటూ పోవటానికి?
స్కోప్ లేని దగ్గర ఎందుకు ఇలా? అసలు ఏమన్నా ఎగ్జైట్ చేసేది ఒక్కటి చెప్పండి. నాకైతే ఒక్కడు కూడా ఎగ్జైట్ చేయలేదు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఫిల్మ్ మేకర్ తనకు కావాల్సిన షాట్ టెక్నికల్ డిపార్ట్‌మెంట్ నుంచి రప్పించుకోవటంలాగా. వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు గానీ రైటింగ్‌లో వాళ్ళు పెట్టాల్సింది మాత్రం పెట్టరు. అబ్సల్యూట్‌లీ బోరింగ్ అంటే ఏంటో తెలిసేలా చేస్తాయి ఆ సినిమాలు. ఆ లిస్ట్‌లో దీన్ని పెట్టేయొచ్చు. 'గౌతమ్' 'జెర్సీ' తర్వాత ఇలాంటి సినిమా తీశారని బాధగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ కోపంగా ఉంది. ఎక్స్‌పీరియన్స్ వైస్ హ్యాట్రిక్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకున్నారని. ఆ జైల్లోకి వెళ్ళక ముందు వరకు 'గౌతమ్' అక్కడే ఉండి తీసినట్టుంది. ఆ తర్వాత జైలు దగ్గర నుంచి ఇదిగో ఇవి నా సీడీలు ఇవన్నీ చూసి ఏదో ఒకటి తీసేయండి అని టీమ్‌కి చెప్తే లాజిక్ అండ్ ఎమోషన్ ఏం లేకుండా తీసేసుకుంటూ వెళ్ళిపోయినట్టుంది. ఒక స్టోరీ లేని సినిమా లాక్కుంటూ వెళ్ళిపోవటం అంటే ఇదేనేమో. ఇంకోటేంటంటే ఆ మిక్స్డ్ పొట్లం గురించి. ఎన్ని 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 సినిమాలు లేపుతారండి. చెప్పాలంటే మన దగ్గరొచ్చిన 'సేవియర్' మూవీస్ అన్నీ కలిపేసినట్టుంది. యుగానికి ఒకడు 'ఏసేయ్', 'సలార్' ఏసేయ్, 'ఛత్రపతి' ఏసేయ్, ఆఖరికి మొన్నొచ్చిన 'రాడ్' మూవీస్ 'కంగువా రెట్రో' కూడా ఏసేయ్. వీటన్నిటిలోంచి అరగంట, అరగంట తీసుకొనేసేశారు. స్పై అంటారు, స్పై లాగా ఉండదు. స్మగ్లింగ్ అంటారు, అవి స్మగ్లింగ్ లాగానే ఉండవు. అన్న అంటారు, గోల్డ్ అంటారు. అన్న అంటారు, కంటైనర్ అంటారు. అన్న అంటారు. అసలు ఇదంతా కాదు రూట్స్ నుంచి లేపేయాలంటారు. ఇప్పుడేమో మా దేవుడు అంటారు. హీరో ఏమో నా బాధ్యత అంటాడు. నాకేమో జెండూ బాంబ్‌తో బాదుడు. ఏదో ప్రపంచంలో హీరో ఒక్కడికే అన్నున్నట్టు 2 అవర్‌గా చూపించారు. సగం టైం పేలని ఆ అన్న సెంటిమెంట్‌కే పోయింది. చివర్లో ఆ అతుకులన్నీ ఏసేసి ఇప్పుడు ఎవరెవరు ఏం చేస్తారో పార్ట్ 2లో చూడండి అంటే. ఏం చూడాలి? ఏముందని చూడాలి? అండ్ ఒక డైలాగ్ ఉంటది మాస్టరు. మర్చిపోవడానికి గోడ మీద ఉండే దేవుడు కాదు, గుండెల్లో ఉండే అన్న అని. గాడ్ లైక్ హీరో సేవియర్ టెంప్లెట్ తీసుకొని. ఆ డైలాగ్ ఏంటండి? ఎందుకో తెలీదు. ఇవి హై ఇస్తాయి చూసే వాళ్ళకి. ఎమోషన్ తెప్పిస్తాయని ఎలా అనుకుంటారో ఏమో వాళ్ళు. నార్మల్లీ యాక్షన్ డ్రామా ఫిల్మ్స్‌కి స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ అండ్ కనెక్షన్ ఉండాలి. అది లేకపోతే బొక్కలా ఉంటది. 'కింగ్డమ్' విషయంలో అదే జరిగింది. కామెడీ టైప్ అంటే వేరే. ఇదేమో ఫుల్ సీరియస్ థీమ్. కానీ ఆ సీరియస్‌లోనే సీరియస్‌నెస్ లేదు. పర్ఫార్మెన్సెస్ వైస్ విజయ్స్ ఇంటెన్స్ యాక్టింగ్ చాలా బాగుంది. లుక్స్ కూడా డిఫరెంట్‌గా ఉండే. మంచి లుక్స్ వేస్ట్ అయిపోయాయి అనిపించింది. సత్యదేవ్‌ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. భాగ్యశ్రీని ఎందుకు తీసుకున్నారో ఏమో. వెంకటేష్ బాగా చేశారు. రిమైనింగ్ ఆల్ డీసెంట్. ఇక సినిమాకే బిగ్గెస్ట్ హైలైట్ అయిన టెక్నికల్ వర్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మెయిన్లీ ఆ రియల్ లొకేషన్స్, కెమెరా వర్క్ అండ్ బీజీఎం. నాకు రియల్ లొకేషన్స్‌ని యూజ్ చేసుకోవడం చాలా ఫ్రెష్‌గా అనిపించింది. సెట్లు చూసి చూసి బోర్ కొట్టేసింది ఓ పక్క. అఫ్‌కోర్స్ కొన్ని ప్లేసెస్‌లో సెట్లేసారులేండి ఆ దీవులవి. బట్ అవి అలాగే చేస్తారు ఇంక తప్పదు. బట్ మాక్సిమం రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం బాగుంది. ఏదేమైనా టెక్నికల్‌గా అయితే ఇట్స్ సాలిడ్. బట్ సినిమా ఇంపాక్ట్ వైస్ అయితే మాత్రం జీరో. గౌతమ్ ఒకరు డ్యూటీ చేసుంటే వీళ్ళందరి వర్క్‌కి న్యాయం జరిగేది. డిసప్పాయింటెడ్. ఫైనల్లీ నా వరకైతే ఇట్స్ అన్ అబ్సల్యూట్ అమీబా. కొన్ని సినిమాలు చూసి ఏది పడితే అది తీసినట్టుంది. 'కింగ్డమ్' గాదిది బోర్డమ్. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.